నాగేంద్ర మనతో ఉన్నారు. నాగేంద్రతో మాట్లాడు. నాగేంద్ర గారు, మీకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఫిరాయింపుల నుంచి మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గుర్తిస్తూ మీకు ఇచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను చెప్పాను కదా, నా వాదన నేను స్పీకర్ గారికి ఇచ్చిన నా అఫిడేవిటే అది. డే 1 నుంచి నేను ప్రధానంగా స్పీకర్ పరిధిలో నేను తప్పు చేయలేదు అని చెప్పి నేను పదే పదే నా వాదన చెప్పాను. నా వాదనని మా తరఫున మా సీనియర్ కౌన్సిల్ అయినటువంటి మన నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేష్ గారు నా వాదన వినిపించారు. నా సుమారు 55 పేజీల అఫిడేవిట్ని వాళ్ళు సబ్మిట్ చేశారు స్పీకర్ గారికి. నేను నా వాదన అదే చెప్పాను. నేను స్పీకర్ గారి మీ జ్యూరిడిక్షన్లో నేను తప్పు చేయలేదు. మన అన్నటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నాకేం నోటీస్ ఇవ్వలేదు, నన్ను ఏమి ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. కాబట్టి నేను జవాబుదారి వారికి ఉండే. కానీ ఎవరో థర్డ్ పర్సన్ పిటిషన్ వేస్తే ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు దే. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా మీపై కేసు వేసిన పాడి కౌశిక్ రెడ్డి కానీ ఎల్ఐడి మహేశ్వర్ రెడ్డి కానీ మీ మీద పదే పదే ఒక ఆరోపణ బలంగా వినిపించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు నేను వాళ్లకు జవాబుదారి కాదు నాది. నేను ఎందుకు జవాబుదారి కాదు అంటే, వాళ్ళు ఎవరు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు? నన్ను ఏమైనా క్వశ్చన్ చేస్తుంటే మన ప్రధానంగా కేసీఆర్ గారు చేసేది ఉండే. ఆయన చేస్తుంటే నా ఎక్స్ప్లెనేషన్ ఆయనకి పోయి ఇచ్చేవాడిని పర్సనల్గా. నాకు కేసీఆర్ గారు అంటే చాలా అపారమైనటువంటి గౌరవం ఉంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, చాలా వ్యక్తిగతంగా కానీ ఆయనకు ఉన్నటువంటి మనసు కానీ చాలా మంచిది. కానీ వేరే వాళ్ళు స్వార్థపూర్వకంగా నన్ను అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఇప్పుడు ఎవరు చెప్పినట్టుగా 6 మాసాల నుండి రకరకాలుగా వాళ్ళు చిత్రీకరించి ఎన్నో రకాలుగా దీనికి గురి చేసినా కూడా నేను ఎక్కడ కూడా నా టెంపర్ని నేను కోల్పోలేదు. నా యొక్క నేను ఎక్కడ కూడా ఇది చేయకుండా నేను సిస్టమేటిక్గా నా వాదనని వినిపించాను. నా వాదనని మరి స్పీకర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు నేను ధన్యవాదాలు. ప్రధానంగా మా సీనియర్ కౌన్సిల్ అయిన వెంకటేష్ గారికి, నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సార్, మీరు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ అని చెప్పారు కదా, దీనికి సంబంధించి స్పీకర్ ముందు ఎలాంటి వాదాలు వినిపించారు మీరు? నేను అదే చెప్పాను. నేను స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో స్పీకర్ గారు ఎప్పుడైతే అసెంబ్లీ మన ప్రతి సెషన్ అయిన తర్వాత ఆయన బులెటిన్ రిలీజ్ చేస్తాడు. ప్రతి బులెటిన్లో చెప్పాడు ఆయన, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇంతమంది, ఇంత టైం వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి ప్రతి బులెటిన్లు ఇచ్చారు. నేను స్పీకర్ గారు కానీ మన అక్కడ హౌస్లో వితిన్ ది హౌస్లో నా మీద ఎక్కడ కూడా వాళ్ళు విప్ జారీ చేయలేదు, ఎక్కడ కూడా నాకు నోటీస్ ఇవ్వలేదు, ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. లేకుంటే దాంట్లో నేను ఎప్పుడన్నా ఏదన్నా వారు ఇచ్చిన దానికి నేను వ్యతిరేకంగా నేను హౌస్లో ఎక్కడ ఏం మాట్లాడలేదు. మరి ఇవన్నీ ఎక్కడ సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు సార్. సుప్రీంకోర్టుకి వెళ్తే ఎట్లా సార్? ఇప్పుడు ఎక్కడన్నా లీగల్గా ఇది అన్నీ లీగల్గానే జరుగుతుంది. మళ్ళీ లీగల్ ప్రాసెస్ అయినప్పుడు నేను ఐ విల్ ఫైట్ మై లీగల్ పొజిషన్ మళ్ళీ పుట్లాడతాను. ఓకే, రైట్. ఇది మొత్తం మీద నాగేంద్ర తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నిరూపించుకోవడానికి స్పీకర్ ముందు నేను చేసిన వాదనలు నిరూపితమయ్యాయి. తాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడ తాను స్పీకర్ ముందు డిబేట్ కాలేదు కాబట్టి దాన్ని ఇచ్చిన తీర్పును కూడా స్వాగతిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే నాగేంద్ర అంటున్నారు. నేను ధనుంజయ్తో ప్రతాప్, 10 హైదరాబాద్.